Yeah. So today we start a core Java introduction. So Java programming language we are divided into two parts. One is an core Java and the second one is advanced Java. Okay, core Java advanced. We are already discussed about this thing. If you are the software developer, you should learn core with advanced Java. So if you want to learn an advanced Java, first of all, you should complete an core Java part. Then only you are able to learn the advanced Java. For example, if you are the automation test engineer, the core Java part is enough. Okay, na? So first of all, what is an core Java? What is an core Java? So the meaning of core is basic. The meaning of core is basic. The core Java we are divided into two parts. One is an basic concepts and the second one is OOPS concepts. Normally Java is object oriented programming language. Okay, so before learning the object oriented programming language, first of all we should revise the basic concepts. Okay, normally, sir, who is the audience of this core Java or Java programming language? So the persons who have knowledge in C and C++. Sir, Java ఎవరు నేర్చుకోవాలి సార్ అంటే వాళ్ళకి ఎవరికైతే C++ లో నాలెడ్జ్ ఉందో వాళ్ళు జావా నేర్చుకోవాలండి. ఓకేనా సార్, మరి మాకు C++లో నాలెడ్జ్ లేదు కదా, మరి మేము డైరెక్ట్ జావాకే వచ్చినాం, వాట్ అబౌట్ మీ? మరి మా పరిస్థితి ఏంది? మరి మేము ఇప్పుడు మళ్ళీ C++ నేర్చుకోవాలంటే నో. ఓకే అండి, యాక్చువల్లీ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బేస్డ్ అప్ ఆన్ ద C అండ్ C++. ఓకే అండి, జావా దేని బేస్ చేసుకుని డెవలప్ చేశారు? C అండ్ C++. సో when you observe one thing, whenever we are developing an application of new version, ఏదైనా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కి న్యూ వర్షన్ రిలీజ్ చేసినా లేదా న్యూ అప్లికేషన్ రిలీజ్ చేసినా కూడా ఎలా రిలీజ్ చేస్తారు సార్ అంటే బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ అప్లికేషన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అప్లికేషన్ లో ఈరోజు ఒక న్యూ ఫీచర్ రిలీజ్ చేశాను, న్యూ వర్షన్ లేదు. ఈ వర్షన్ లో టూ థింగ్స్ ఉంటాయండి. ఈ వర్షన్ లో టూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక న్యూ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు దాని మోడల్లో ఉన్న ప్రీవియస్ అప్లికేషన్స్ ఎనాలిసిస్ చేస్తాం కదా. సార్, సో ఏం ఎనాలిసిస్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రీవియస్ అప్లికేషన్? ప్రీవియస్ అప్లికేషన్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ అండి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ద న్యూ అప్లికేషన్. ఓకే అండి, న్యూ ఫీచర్స్ ఏమి మనం ఇన్క్లూడ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉందండి, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో రైట్ నౌ యు ఆర్ మూవింగ్ టు ద న్యూ మొబైల్ పర్చేజ్. ఎందుకు కొత్త మొబైల్ పర్చేజ్ చేయాలనుకున్నారు? ఎందుకండి? టూ థింగ్స్ కదా. ఒకటి, దిస్ మొబైల్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సెకండ్ వన్, దిస్ మొబైల్ నాట్ సపోర్ట్స్ ద న్యూ ఫీచర్స్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ మెమరీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. What is the disadvantage? Memory. So what are the new features? It does not support CN. Actually, na phone 4G support చేస్తుంది, but I want to use 5G network. But this mobile is not supported. Yes or no? So when I am ready to purchase the new mobile, I should go with, first of all, the memory problem is resolved in the new mobile or not. మరి న్యూ మొబైల్ లో ఆ మెమరీ ప్రాబ్లమ్ ను ఓవర్కమ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి లేదా. ప్లస్ ద సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ విత్ 5G టెక్నాలజీ. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్న న్యూ మొబైల్ కూడా 4G కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. ఇస్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ యూ? నో కదా. అంటే ఇప్పుడు మొబైల్ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేయాలి? అప్కమింగ్ ఏదైతే న్యూ ఫీచర్ ఉందో దాన్ని యాడ్ చేసుకొని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూడా ఓల్డ్ డెవలప్ చేశారనుకోండి, అది సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కదా. క్లియర్? ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీఆర్ డెవలప్డ్ బేస్డ్ అప్ ఆన్ ద C అండ్ C++. మరి ఎలా డెవలప్ చేశారంటే సేమ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దే ఓవర్కమ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దోస్ టూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో దే యాడ్ C అండ్ న్యూ ఫీచర్స్ ఆఫ్ ద ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా సార్? What are the disadvantages? What are the new features? The first new feature is object oriented.
C and C++, C completely not supports an object-oriented. C++ only basic things they are involved in the basic things they are executing an OOPS concepts. But Java is completely an object-oriented program. That is the new feature. Sir, what are the disadvantages? Normally, C and C++ not portable programming languages. Not in platform independence. Those are platform dependence. It means when we develop application in one platform, it is supported only that platform. We are unable to use that application in another platform. మీరు ఒక విండోస్ లో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే C++ లో అది విండోస్ కే సపోర్ట్ చేస్తుంది. బట్ జావాలో ఇట్ ఈస్ సపోర్టెడ్ విత్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Portable, write one, run anywhere in the programming language. Those are the overcome the disadvantages. Okay, so normally Java is developed based upon the C and C. So first of all, in this basic concepts, we are discussing most of the basic concepts in C and C++. అందులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చెప్తాం అన్నమాట. సో అందుకే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రైట్ నో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ రైట్ నో ఐఎమ్ ఇన్ ద 0 పొజిషన్ ఆఫ్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నో ఇష్యూ. ఓకే అండి, నేను జీరో పొజిషన్ లో ఉన్నా సార్ జావాలో, ఎనీ ప్రాబ్లమ్ సార్ అంటే నో ఇష్యూ, బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్. రైట్ నో మీరు 0 ఉన్నాలో కూడా మనం స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా సార్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ టు ద బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఆఫ్ జావా. ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తామండి? హిస్టరీ ఆఫ్ ద జావా. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెన్ దే డెవలప్డ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. జావా యొక్క ఫీచర్స్ ఏంటి? ఓకే అండి, సో అడ్వాంటేజ్ ఏంటి, ఫీచర్స్ ఏంటి డిస్కస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి అండ్ C++ ఇన్ జావా. సి అండ్ C++ లో ఉన్న డిసడ్వాంటేజ్ ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామో చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్, జావా వర్షన్ హిస్టరీ. అసలు జావా ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎప్పుడు మనం ఏ వర్షన్, ప్రజెంట్ అయితే 21 వర్షన్ నడుస్తుంది. సో ఆ వర్షన్ వరకు ఎలా వచ్చింది, ప్రీవియస్ వర్షన్ లో మనం ఏ ప్రోగ్రామ్ ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఓల్డ్ వర్షన్ లో ఉన్న ఫీచర్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JDK 21 ఉందండి, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో JDK 21 ఉంది. ఐ విల్ షో ఇట్. Version JDK 21 version. For example, in the future they are released in 22. Why they release the 22? Two things. First of all, they overcome the disadvantage of 21 and add the new features in 22. Okay na? 21 లో ఉన్న డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఏదైనా న్యూ ఫీచర్స్ ఉంటే న్యూ ఫీచర్స్ ని కూడా యాడ్ చేస్తారు. ఓకే అండి, దీన్ని వర్షన్ హిస్టరీ అంటారు. దెన్ JDK ఇన్స్టలేషన్. జావాని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, JDKని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్, హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్, హౌ టు పాత్ సెట్టింగ్ ఆల్సో అన్ని JDK ఇన్స్టలేషన్ లో వస్తాయి. ఇన్స్టాల్ చేసుకోవడం, పాత్ సెట్ చేసుకోవడం కూడా వస్తాయి. ఓకేనా. దెన్ బేసిక్ జావా ప్రోగ్రామ్ execution using notepad. మనకి యాక్చువల్ గా 2 types of editors ఉంటాయండి. ఫస్ట్ ఎడిటర్ వీఆర్ యూజింగ్ ద నోట్ ప్యాడ్. ఓకేనా, ఈ నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్స్ రాసి కమాండ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ వరకు ఇన్స్టలేషన్ బేసిక్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇందులో కొన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాం. దెన్ వీ విల్ గో విత్ జావా టోకెన్స్. జావా టోకెన్స్ అండి, ఇందులో మనకి కీవర్డ్స్, ఓకే అండి, కీవర్డ్స్ వస్తుంది, ఐడెంటిఫైర్స్ వస్తుంది, కాన్స్టెంట్స్ వస్తుంది,
వేరియబుల్స్ వస్తుంది. ఓకేనా, డిఫరెంట్ డేటా టైప్స్ వస్తాయి. వేరియబుల్స్, వేరియబుల్ టైప్స్, డేటా టైప్స్, డిఫరెంట్ డేటా టైప్స్ వస్తాయి. నెక్స్ట్ కామెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్. ఎర్రర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. ఓకేండి, కమెంట్స్ లో సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్, డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ type conversion. What is the type conversion? What are the different types of type conversion? Implicit type conversion and explicit type conversion. Low to high and high to low. Low to high and high to low. Okay na? Next one, variables, data types, comments, errors, type conversions. Okay na? Next of all, operators. There are 8 types of different arithmetic operator, logical operator, comparison operators, relational operators, unary operators, ternary operators, bitwise operators, shift operators. And there are 8 types of operators. 8 types of operators discuss. Okay na? Then control flow statements in Java. What is the next one? Control flow statements in the Java. ఈ control flow statements లో మనకి 3 types ఉంటాయండి. One is conditions. One is an conditional statements. If else, nested if, ladder if, switch. Next one, looping statement. For loop, while loop, do while loop, nested for loops, ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. ఓకే అండి, ఇలా డిఫరెంట్ జంపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి arrays. What is an array? What are the different types? Single dimension array, 2 dimension array, multi-dimension array, array addition, subtraction, multiplication, division, all types వస్తాయి అందులో, all programs. Then strings. What is a string? What are the string functions or string methods? String uppercase, string lowercase, string concatenation, length of the string, reverse of the string. Okay, string copy, string comparison, uppercase, lowercase. ఇలా different topics అన్ని కూడా strings లో వస్తాయి. ఇక్కడ వరకు వచ్చే టాపిక్స్ ని మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద జావా అంటారండి. కోర్ జావాలో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. నార్మల్ గా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా సి లాంగ్వేజ్ లో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే ఇవి కామన్. సిలో ఉంటాయి, C++ లో ఉంటాయి, జావాలో ఉంటాయి, .NET లో ఉంటాయి, పైథాన్ లో ఉంటాయి, జావా స్క్రిప్ట్ లో, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ బేసిక్ ఉంటాయి. కాకపోతే యూసేజ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఎలా యూజ్ చేస్తాము, ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ లో ప్రింట్ స్టేట్మెంట్ అనుకోండి, ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేస్తాం. ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేస్తాం. ఓకేనా, అదే మనం జావాలో అయితే system.out.println స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. system.out.println స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. అదే సి లాంగ్వేజ్ లో అయితే మీరు స్కాన్ చేయాలంటే scanf ఫంక్షన్ యూజ్ చేస్తారు. scanf %d, అడ్రస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ. ఇది అదేమో printf అవుట్పుట్, ఇదేమో ఇన్పుట్. అదే మనం జావాలో అయితే ఇన్పుట్ ఇవ్వాలంటే స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే అండి, నార్మల్లీ int a is equal to scan.next int. ఇలా అంటే ఇదైనా ఇన్పుట్ మెథడే, ఇదైనా ఇన్పుట్ మెథడ్. ఈ ఇన్పుట్ మెథడ్ ఇక్కడ ఒకలా యూజ్ చేస్తాము, ఇక్కడ C++ లో ఒకలాగా, జావాలో డిఫరెంట్. ఆ వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. క్లియర్? సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? హూప్స్ కాన్సెప్ట్స్ లోకి వెళ్తాం. హూప్స్ కాన్సెప్ట్స్ ఓకేనా. హూప్స్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది క్లాసెస్, ఆబ్జెక్ట్స్. నార్మల్ గా జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కదండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. అదే ఇప్పుడు నెక్స్ట్ మనం అదే డిస్కస్ చేద్దాం. సో క్లాస్, ఆబ్జెక్ట్, దెన్ మెథడ్స్.
What is an method? What are the different types of methods? How to declare the methods? Static method ఏంది, నాన్ స్టాటిక్ మెథడ్ ఏంది, యూజర్ డిఫైన్డ్ మెథడ్, ప్రీ డిఫైన్డ్ మెథడ్, అందులో యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటి, రిటర్న్ టైప్ ఏంటి, మెథడ్ సిగ్నేచర్ ఏంటి, పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలి, రిటర్న్ ఎలా చేయాలి, రిటర్న్ ఎలా చేయొద్దు, విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, విత్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. రీయూజబిలిటీ, ఈ మెథడ్ ని వేరే దగ్గర ఎలా రియూజ్ చేస్తాం, అక్కడ ఎలా కాల్ చేస్తే, ఇవన్నీ కూడా మెథడ్స్ టాపిక్ లో వస్తాయి. ఓకే అండి, తన మెథడ్స్ తర్వాత నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టర్స్ టాపిక్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి కన్స్ట్రక్టర్. వాట్ ఈజ్ అన్ కన్స్ట్రక్టర్? డిఫరెంట్ అది మెథడ్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ బోత్ ఆర్ డిఫరెంట్ ఉంటేనేమో మెథడ్, రెండు సేమ్ ఉంటేనేమో కన్స్ట్రక్టర్. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ వస్తే అది డిస్కస్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వాట్ ఈజ్ అన్ ఇన్హెరిటెన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, ఓకే అండి, హైరారికల్, హైబ్రిడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్ వస్తుంది. దీని తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్ వస్తుంది. ఓకేనా, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెంట్ ఉంటే ఓవర్లోడింగ్ అంటారు. మెథడ్ నేమ్ సేమ్ ఉండి చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ని హైడ్ చేస్తే దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓకేనా, ఈ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ని డిస్కస్ బేస్ చేసుకుని మనకి పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ డేటా ఆబ్స్ట్రాక్షన్ వస్తుంది. డేటా ఆబ్స్ట్రాక్షన్ లో మనకి ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా, దెన్ నెక్స్ట్ డేటా హైడింగ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇందులో మనకి ఎన్క్యాప్సులేషన్ టాపిక్ వస్తుంది. ఓకేనా, తర్వాత గార్బేజ్ కలెక్షన్ వస్తుంది. నార్మల్ గా మనం మెమరీని ఎలికేషన్ డీఎలికేషన్ చేయడానికి C++ లో పాయింటర్స్ ని యూజ్ చేస్తాం. బట్ జావా డస్ నాట్ సపోర్ట్స్ an pointers because there is an inbuilt feature that is an garbage collection. With the help of garbage collection, it will allocate and deallocate memory automatically. Memory allocation deallocation ఏం చేస్తుంది, ఆటోమేటిక్ చేసుకుంటుంది. ఓకేనా, సో ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ జావా ఈజ్ ఏంటండి exception handling. What is an exception? How to handle the exception by using an try and catch blocks. Okay, try and catch block యూజ్ చేసుకొని ఎక్సెప్షన్ ఎలా వస్తుందో ఆ ఎక్సెప్షన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి హూప్స్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. 1 by 1 A to Z ఆల్ టాపిక్స్ చెప్తారు. ఓకేనా, ఇవేమో బేసిక్ కాన్సెప్ట్స్ లో వస్తాయి, ఇవేమో హూప్స్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. ఇది కంప్లీట్ కోర్ జావా యొక్క సిలబస్. మనకి నియర్లీ 45 days డ్యూరేషన్ పడుతుంది అండి. ఇది 40 to 45 days డ్యూరేషన్ పడుతుంది. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. టుమారో నుంచి 9 AM కి యాడ్ అవ్వాలి. ఓకేనా, 9:10 కి 9:15 కి రావద్దు, దయచేసి 9 కల్లా రావాలి. మనం అట్లీస్ట్ 9:05 లోపు క్లాస్ స్టార్ట్ చేస్తే 10:05 వరకు చెప్తాం. ఎందుకంటే నాకు మళ్ళీ కంటిన్యూస్ సెషన్ ఉంటుంది కదా. సో మీరు లేట్ చేస్తే అది ఇక్కడ క్లాస్ లేట్ అయితే కోర్స్ లేట్ అవుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. నేను 8:50 కా నుంచి అవైలబుల్ ఉంటాను. ఏదన్నా 1 or 2 days ఉంటే నో ఇష్యూ, బట్ రెగ్యులర్ గా లేదు. 9 క్లాసు 8:55 కి మీరు ఒక 5 minutes ముందు లాగిన్ అయితే, ఆన్లైన్ వాళ్ళు లాగిన్ అయ్యి ఆఫ్లైన్ వాళ్ళు ఒక 5 minutes ముందు వచ్చి కూర్చుంటే మనం అసలు వాట్ ఈజ్ వాట్ అని డిస్కస్ చేసుకోవచ్చు కదా. నేనేం చెప్పినానో లేకపోతే మంచి వచ్చి నేను ఏదైనా మీకు ఒక ముక్క చెప్పాలనుకోండి, మీరు ముందొచ్చి చెప్తా. మీరు టయానికి వచ్చారనుకోండి, నేను అవన్నీ చెప్తే ఇక్కడ మళ్ళీ మన క్లాస్ లేట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నా, మీరు ముందొచ్చి దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సో 5 to 10 minutes బిఫోర్ క్లాస్ రావడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎనీ డౌట్స్? నా కదా. సో నౌ let's discuss about what is an class, what is an object. What is an class, what is an object? Normally Java is an object oriented programming language. Okay, so Java is developed based upon the C and C++. Mari C and C++ is ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మరి జావా ఏంటండి,
జావా ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, C++ ప్రొసీజర్ ఓరియంటెడ్. జావా ఏంటి సో ప్రొసీజర్ ఓరియంటెడ్ లో వీఆర్ పర్ఫార్మింగ్ ఆల్ యాక్షన్స్ స్టెప్ బై స్టెప్. ఎలా పర్ఫార్మ్ చేయాలి, ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ లో ఉన్న ఒక స్టెప్ ని మనం ఏమంటారు అవాయిడ్ చేసి జంప్ చేయలేము. ఆ స్టెప్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ కి వెళ్తాం అనమాట. లైక్ గేమింగ్స్. మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, లెవెల్ 1 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, లెవెల్ 2 అయిపోకుండా 3కి వెళ్తామా? అసలు మీరు కొన్ని గేమ్స్ చూసుకుంటే అసలు లెవెల్ 3 లాక్ ఉంటది. మీరు 2 కంప్లీట్ చేస్తేనే 3 అనేది లాక్ ఓపెన్ అవుతుంది. నార్మల్ గా C++ యూజ్ చేసుకొని ఏం డెవలప్ చేస్తారు సార్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ డ్రైవర్స్ కానివ్వండి, ఇలా వీటిని డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఓరియంటెడ్ ఉంటాయి. నెక్స్ట్ నార్మల్ గా గేమ్స్ డెవలప్ చేస్తారు. C++ గేమ్స్ కూడా ఏముంటాయండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. బట్ వాట్ అబౌట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సార్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో నో నీడ్ టు ఫాలో అని స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1 పర్ఫార్మ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ జంప్ ఇన్ టు ద స్టెప్ 5 ఆల్సో. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ కి మనకి మూవ్ అయ్యే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి కంప్లీట్ గా ఉండేది ఏంటంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్. వాట్ ఈజ్ ఎన్ క్లాస్? క్లాస్ ఈజ్ ఎన్ లాజికల్ థింగ్. Class is a logical feature, logical thing. Class is having an some of the basic features. Class అనేది లాజికల్ అండి. It means virtual. It is not an physical. It having an some of the basic feature. Some of the basic feature. Every object must follow one class. Every object must follow an one class. So the object must be belongs to any one class. ఒక ఆబ్జెక్ట్ అనేది ఏదో ఒక క్లాస్ కి బిలాంగ్స్ అయి ఉంటుంది. అది ఏ క్లాస్ అయినా కావచ్చు. సో సార్ ఐ హ్యావ్ ఎన్ 10 ఆబ్జెక్ట్స్, ఐ హ్యావ్ ఎన్ 5 క్లాసెస్. విచ్ ఆబ్జెక్ట్స్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? ఏ క్లాస్ ఎవరికైనా ఎలా తెలుస్తుంది? విచ్ ఆబ్జెక్ట్ ఫాలోస్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్. ఏ ఆబ్జెక్ట్ అయితే క్లాస్ యొక్క బేసిక్ ఫీచర్స్ ని ఫాలో అవుతుందో ఆ ఆబ్జెక్ట్ ని ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అంటారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కాలేజీ ఉందండి. కాలేజ్ ఉంది. కాలేజీ గ్రౌండ్ లో 100 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్ స్టూడెంట్స్. అందరూ ఒకే దగ్గర ఉన్నారు. కాలేజీలో కంబైన్డ్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ 100 మెంబర్స్ ఒకటే క్లాస్ వాళ్ళు కాదు. EEE వాళ్ళు ఉన్నారు, ECE వాళ్ళు ఉన్నారు, CSE వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారు. CSE వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందిలో? 100 మెంబర్స్. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ లో ఎవరు ఏ క్లాస్ అనేది డివైడ్ కావాలా లేదా? కంబైన్డ్ క్లాసెస్ చెప్తామా? సో అంటే ఇప్పుడు ఈ 100 స్టూడెంట్స్ అనే వాళ్ళు రియలా వర్చువల్? వర్చువల్ అంటే లైవ్ లో ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ లైవ్ లో ఉన్నారు లేరా? సో వీళ్ళని మనం ఆబ్జెక్ట్స్ అంటామండి. ఆబ్జెక్ట్స్ అంటే ఫిజికల్ థింగ్స్, నాట్ అని వర్చువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఇక్కడ ఆఫ్లైన్ లో ఉన్నారా లేదా? మరి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఉన్నారా లేదా? వాళ్ళనేమో వర్చువల్ అంటారు, వాళ్ళని లాజికల్ అంటారు, మిమ్మల్ని ఫిజికల్ అంటారు. ఓకే అండి. క్లాస్ ఈజ్ అని విర్చువల్ థింగ్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఫిజికల్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న 100 స్టూడెంట్స్ ఇందులో ఏదో ఒక క్లాస్ కి బిలాంగ్స్ టు ఉంటారు కదా. మరి ఎవరు ఏ క్లాస్ అని ఎలా తెలుస్తుందండి? ఎవరు ఏ క్లాస్ అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ క్రియేట్ ద క్లాస్. ఆబ్జెక్ట్స్ ని డివైడ్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి మీరు? సో చూడండి, ఇది CSE క్లాస్, ఇది ECE క్లాస్, ఇది EEE క్లాస్, ఇది మెకానికల్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ CSE? వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ EEE? CSE కి బేసిక్ ఫీచర్ చెప్పండి. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ లో ఎవరు పోవాలి CSE క్లాస్ లోకి? ఎవరు పోవాలి? ఫీచర్స్ చెప్పాలి, కామన్ ఫీచర్స్ చెప్పాలి. చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి CSE లో సీట్ అలాట్ అయి ఉండాలి. వాడికి కంప్యూటర్ సైన్స్ లో సీట్ అలాట్ అయి ఉండాలి. ఓకే అండి. వాడిది మన కాలేజ్ నేమ్ ఉండాలి. ఓకేనా? వాడి కోర్ సబ్జెక్ట్స్ అన్ని కంప్యూటర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. మరి CSE అంటే కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. వాడికి ఖచ్చితంగా
ఎంసెట్ లోనో లేకపోతే అలాట్మెంట్ అయి ఉంటుంది కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని రావాలి. లేదు వాడు ఇంకా ఫీజు పే చేసి ఉండాలి. ఇవి కామన్ ఫీచర్స్. ఇప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కదా, ఇలాగే సిఎస్సికి ఈసీకి అన్నిటికీ కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఉంటాయి ఉండవు. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వీడికి ఈ ఫీచర్స్ వీడికి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఏ క్లాస్ కి మ్యాచ్ అవుతున్నాయి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సిఎస్సి అలాట్మెంట్ ఆర్డర్ ఉండాలి, కానీ లేదు. మరి ఈ క్లాస్ లోకి వెళ్తాడా వెళ్ళాడా? వెళ్ళాడు. ఎందుకు? వాడు ఆ ఫీచర్స్ ని మ్యాచ్ చేయట్లేదు కదా, వాడు ఆ ఫీచర్స్ ని మ్యాచ్ చేయట్లేదు కదా. అంటే ఏ క్లాస్ యొక్క ఫీచర్స్ ఆబ్జెక్ట్ ఫాలో అవుతుందో ఆ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ కి సిఎస్సిది అలాట్మెంట్ ఆర్డర్ లేదు, వాడు చదివేది కంప్యూటర్ సబ్జెక్టులు కాదు. పోయి ఈ క్లాస్ లో కూర్చుంటాడా? ఏ క్లాస్ లో కూర్చుంటాడు? వీడిది ఎక్కడైతే మ్యాచ్ అయితే అక్కడ కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఈసీఈలో మ్యాచ్ అయింది అనుకోండి, ఎక్కడికి వస్తాడు? ఈసీఈ క్లాస్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు కూర్చుండండి వీడు ఇక్కడ? ఎందుకు కూర్చుండు? దిస్ ఆబ్జెక్ట్ ఫాలోస్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్ లో ఉండే ఫీచర్స్ ని బేసిక్ ఆర్ కామన్ ఫీచర్స్ అంటారు. ఇప్పుడు ఇలా ఉన్న 100 మెంబర్స్ అందరూ కూడా సెర్చ్ చేసుకుంటారా లేదా? సెర్చ్ చేసుకుంటారా లేదా? అలా సెర్చ్ చేసినప్పుడు సిఎస్సికి 30 మెంబర్స్ వచ్చారు, ఈసీఈకి 30 మెంబర్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ ట్రిపుల్ ఈ కూడా 30 మెంబర్స్ వచ్చారు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారండి? 10. మరి ఈ 10 మెంబర్స్ ఎందుకు రావట్లేదు ఇందులోకి? మెకానికల్ లోకి ఎవరు రాలేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఈ స్టూడెంట్ యొక్క ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫీచర్స్ ఈ ఏ క్లాస్ తో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మరి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు పోయి ఎక్కడ కూర్చుంటారండి? ఎక్కడ కూర్చుంటారు? కూర్చుంటారా? మరి ఒక స్టూడెంట్ ఉన్న తర్వాత కాలేజీలో ఆ క్లాస్ లేకుండా ఉంటుందా? ఉండదా? అంటే ఈ 10 మెంబర్స్ కి నువ్వేం చేయాలి? సపరేట్ గా ఫస్ట్ క్లాస్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఐఆమ్ క్రియేటింగ్ ద సివిల్ క్లాస్. వీళ్ళందరి ఫీచర్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయండి? సివిల్కి. సో వీళ్ళందరూ వచ్చి ఎందులో కూర్చున్నారు? 100 మెంబర్స్ అయ్యారు కదా. చూడండి, ఆబ్జెక్ట్స్ ఉండి క్లాస్ లేకపోతే ప్రాబ్లం, ఆబ్జెక్ట్స్ ఉంటే క్లాస్ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, నీ దగ్గర సివిల్ అనే క్లాస్ లేదు. ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళ 10 మెంబర్స్ ఎడిపోతారు. అంటే ఆబ్జెక్ట్స్ ఉంటే కంపల్సరీగా ఏముండాలి? క్లాస్ ఉండాలి. ఇక్కడ చూడండి, మెకానికల్ అనే క్లాస్ ఉంది, మరి ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా ప్రాబ్లం? అప్పుడు ఏం లేదు. క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్స్ లేకపోయినా నో ప్రాబ్లం, బట్ ఆబ్జెక్ట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఏముండాలి? క్లాస్ ఉంది. అంటే నా దగ్గర ఉన్న ఆల్ ఆబ్జెక్ట్స్ ఏదో ఒక క్లాస్ ఫీచర్స్ ని మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ ఆ ఫీచర్స్ మ్యాచ్ కాకపోతే ఆ క్లాస్ నేనే క్రియేట్ చేసుకుంటాను. అర్థమైనా? సో క్లాస్ ఈజ్ ఎన్ లాజికల్ థింగ్, క్లాస్ ఈజ్ ఎన్ విర్చువల్ థింగ్, క్లాస్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద బేసిక్ అండ్ కామన్ ఫీచర్స్. ఓకే అండి. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఫిజికల్ థింగ్. ఆబ్జెక్ట్ అనేది లైవ్ లో ఉంటది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు లైవ్ లో ఉన్నారు, క్లాస్ లైవ్ లో ఉండదు. ఇప్పుడు ఇదే క్లాస్ అండి, ఇదే క్లాస్ రూమ్, జావా క్లాస్ రూమ్ కదా. ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంటది? సో క్లాస్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఎన్ ఐడెంటిటీ, బిహేవియర్. ఒక క్లాస్కి ఏముంటదండి? ఐడెంటిటీ ఉంటది, బిహేవియర్ కూడా ఉంటది, స్టేట్ కూడా ఉంటది. ఒక ఆబ్జెక్ట్కి ఏముంటది? ఐడెంటిటీ ఉంటది, బిహేవియర్ ఉంటది, స్టేట్ ఉంటుంది. బట్ క్లాస్ డస్ నాట్ హ్యావ్. నేను నిన్ను చూసా అండి, మణికంఠ అని చూసా. రేపు మార్నింగ్ నువ్వు కనపడ్డప్పుడు హాయ్ మణికంఠ అంటాను. ఎందుకు? ఎందుకు? నువ్వు నన్ను చూసి నన్ను చూడడం కృష్ణ సార్ అయినా అని అంటావు. ఎందుకు? ఐ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, ఐ హ్యావ్ ఎన్ బిహేవియర్, ఐ హ్యావ్ ఎన్ స్టేట్. నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, నాది ఒక బిహేవియర్ ఉంటుంది, నాకు ఒక స్టేట్ ఉంటుంది. ఈ మూడింటిని బేస్ చేసుకుని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. బట్ క్లాస్ డస్ నాట్ హ్యావ్. ఇప్పుడు జావా క్లాస్ ఇది రూమ్ అండి, దీనికి ఏమైనా ఐడెంటిటీ ఉంటుందా? ఇది ఏమైనా బిహేవియర్ చేస్తుందా? దీనికి ఏమైనా స్టేట్ ఉంటుందా? అంటే లాజికల్ థింగ్ కి స్టేట్స్, ఐడెంటిటీస్, బిహేవియర్స్ ఉండవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళందరినీ మనం ఆబ్జెక్ట్స్ అనుకుంటే, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఏమంటాం? క్లాస్ అను. ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్కి ఏముంటది? ఐడెంటిటీ. ఇప్పుడు నువ్వు ఉన్నావు అండి, నువ్వు ఎలా ఉన్నావు? మణికంటే టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు, క్లాస్ వింటాడు, కూర్చొని ఉన్నాడు, ఇవన్నీ ఏంటి?
ఐడెంటిటీ, స్టేట్, బిహేవియర్. నువ్వు ఇప్పుడు ఏం బిహేవియర్ చేస్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా లేదా? నువ్వు ఎలా కూర్చుని నీ ఐడెంటిటీ నాకు ఉందా లేదా? నీ స్టేట్ కూడా ఎలా ఉందా లేదా? ఫోన్ చూస్తున్నావా, నిద్రపోతున్నావా, క్లాసులు, అది స్టేట్ కదండి. ఐడెంటిటీ ఏంటి? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నీ టీ షర్ట్, ఏదో ఒకటి ఐడెంటిఫై. ఇప్పుడు చెప్పండి, ఆన్లైన్ లో ఉన్న అందరు స్టూడెంట్స్ లో ఎవరు ఏం చేస్తున్నారో చెప్పు. నువ్వు చెప్తావా? ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారో చెప్పు. ఎవరి ఐడెంటిటీ ఏంటో చెప్పు. నిన్న మొన్న ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. అమ్మాయి ఎంతమంది నుంచి క్లాసెస్ వింటుంది. అమ్మ వచ్చింది, సార్ అంటే ఆమెకి నేను తెలియదు, నాకు అత్తాను తెలియదు. ఎందుకు? వీ బోత్ ఆర్ కనెక్టింగ్ విర్చువల్లీ. మేమిద్దరం విర్చువల్లీ కనెక్ట్. తను నా క్లాసులు వింటూనే ఉంది 4-5 డేస్ నుంచి. బట్ దే డోంట్ నో ద ఫేస్. అర్థమైందా? అంటే క్లాస్కి ఐడెంటిటీ కానీ, స్టేట్ కానీ, బిహేవియర్ కానీ ఉండదు. అది విర్చువల్ థింగ్. ఇప్పుడు చెప్పండి, అసలు ఆన్లైన్ లో స్టూడెంట్స్ ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారమ్మా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అంటే ఉన్నారు, బట్ యు ఆర్ నాట్ ఐడెంటిఫై. వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఎవరి స్టేట్ అని చెప్పు, ఎలా ఉన్నారు? ఇప్పుడు నువ్వు నా స్టేట్ చెప్పు. సార్ చైర్లో కూర్చుంటూ, ల్యాప్టాప్ ముందు కూర్చుంటూ చెప్తాం కదా. అర్థమైందా? సో ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ యాన్ ఫిజికల్ ఎంటిటీస్, ఫిజికల్ థింగ్స్. క్లాస్ ఈజ్ యాన్ విర్చువల్ థింగ్స్. ఓకేనా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే నౌ ఆల్ ఆఫ్ యూ టెల్ మీ. నేను కొన్ని చెప్తే ఇందులో ఏది క్లాసు, ఏది ఆబ్జెక్ట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రూట్. తెలుసా మీకు ఫ్రూట్ అంటే? ఫ్రూట్ అంటే తెలుసా? ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్. నౌ టెల్ మీ, ఫ్రూట్ ఈజ్ ఎన్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్? క్లాస్ ఆబ్జెక్ట్? మళ్ళీ చెప్తుండే, క్లాస్ అంటే కామన్ ఫీచర్స్ ఉంటాయి, క్లాస్ అంటే విర్చువల్ ఉంటది, క్లాస్ అంటే ఫిజికల్ ఉండదు. ఆబ్జెక్ట్ అంటే ఫిజికల్ ఉంటది, దానికి ఐడెంటిటీ ఉంటది, స్టేట్ ఉంటది, బిహేవియర్ ఉంటది. క్లాస్ కి కామన్ ఫీచర్స్ ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్ ఆ క్లాస్ యొక్క ఫీచర్స్ ఫాలో అవుతుందో ఆ ఆబ్జెక్ట్ ని ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అంటాం మనం. ఇప్పుడు చెప్పండి, ఫ్రూట్ అనేది క్లాసా ఆబ్జెక్టా? ఎందుకు క్లాస్, ఎందుకు ఆబ్జెక్ట్? ఓకే, వెరీ గుడ్. క్లాస్ ఈజ్ ఎన్, సారీ, ఫ్రూట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. నౌ టెల్ మీ, ఫ్రూట్ కి ఐడెంటిటీ, బిహేవియర్, స్టేట్ ఉంటది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ ఫ్రూట్ యొక్క కలర్ ఏంటండి? ఈ ఫ్రూట్ కలర్ చెప్పండి. ఈ ఫ్రూట్ షేప్ చెప్పండి. ఈ ఫ్రూట్ టేస్ట్ చెప్పండి. ఏం చెప్తారు? ఒక షాప్కి పోయి బాబు ఫ్రూట్స్ అంటే ఏమంటాడు? ఇతరా ఏమంటాడు? ఫ్రూట్స్ ఆబ్జెక్ట్ అన్నారు కదా. నౌ టెల్ మీ, యాపిల్ మరి ఇదేంటి, క్లాస్ ఆబ్జెక్ట్? ఇప్పుడు చెప్పండి, యాపిల్ కలర్ ఏంటి? యాపిల్ షేప్ ఏంటి? యాపిల్ టేస్ట్ ఏంటి? మరి ఐడెంటిటీ, స్టేట్, బిహేవియర్ ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ అంటారా, ఏమీ లేని దాన్ని ఆబ్జెక్ట్ అంటారా? ఉన్న వాటిని ఆబ్జెక్ట్ అంటారా, లేని వాటిని ఆబ్జెక్ట్ అంటారా? ఇప్పుడు ఫ్రూట్ కి షేప్ ఉందా? ఫ్రూట్ కి కలర్ ఉందా? ఫ్రూట్ కి టేస్ట్ ఉందా? మరి ఫ్రూట్ ని మనం ఆబ్జెక్ట్ అంటామా? ఇప్పుడు చెప్పండి, యాపిల్ ఈజ్ ఎన్ ఫ్రూట్. యాపిల్ ఈజ్ ఎన్ ఫ్రూట్ కదండి. నౌ టెల్ మీ, బనానా. బనానా క్లాస్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్. ఎందుకు? దీనికి కూడా స్టేట్ ఉంటది, ఐడెంటిటీ ఉంటది, బిహేవియర్ ఉంటది. అర్థమైందా? ఇప్పుడు మీరు షాపుకి పోంగులోనే, ఒక షాప్ ఉందండి, ఫ్రూట్ షాపు. మీరు ఏం మాట్లాడలేదు, మీకు బనానాస్ కావాలని వెళ్ళారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేసి అక్కడ బనానాస్ ఉన్నాయా లేవో అని మీకు తెలుసుకోలేస్తారా లేదా? ఎలా? వాడిని అడగలేదు, మీరు అక్కడ చూసి అక్కడ బనానాస్ ఉన్నాయా లేవో తెలుస్తుంది లేదా? వాడు ఎదురు గెల అడిగట్టింది. ఇప్పుడు చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఎలా? ఎలా? దానికి షేప్ ఉంటుంది, దానికి ఐడెంటిటీ ఉంటుంది, దానికి బిహేవియర్ ఉంటుంది కదా. ఓకేనా? వాడు ఎదురు కట్టేది ఎందుకు? మీకు కనపడటానికే. ఒకవేళ వాడు లోపల పెట్టుకుంటే మీరు అడగాలి. ఎదురుగా ఉన్నప్పుడు, అన్న మరి నీ దగ్గర బనానాస్ నేను అడుగుతారా మీరు? బికాస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే అండి. సో నౌ టెల్ మీ, గ్రేప్. యాజ్ యూజువల్లీ గ్రేప్ ఈజ్ ఆల్సో యాన్. ఇప్పుడు యాపిల్ అనేది ఏ క్లాస్ అండి? ఫ్రూట్ క్లాస్. బనానా అనేది ఏ క్లాసు? ఏ క్లాస్? ఫ్రూట్ క్లాస్. ఈ రెండుని ఫ్రూట్స్ క్లాస్ అని ఎందుకు అంటున్నాం మనం? దే బోత్ ఆర్ ఫాలోయింగ్ ద కామన్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకేనా? నౌ టెల్ మీ, మొబైల్. మొబైల్ ఈజ్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్? ఆలోచన చెప్పండి. మొబైల్ క్లాసా ఆబ్జెక్టా? ఉందా? మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? నా దగ్గర కూడా ఉంది కదా.
Okay, very good. Now tell me, mobile is object or class? ఆబ్జెక్ట్. వెరీ గుడ్. ఇప్పుడు షాప్కి వెళ్ళి అన్న నాకు ఒక మొబైల్ ఇయ్యి అన్నాం. మొబైల్ పర్చేజ్ చేయటానికి పోయి అన్న నాకు మొబైల్ కావాలంటే వాడు తీసి ఇస్తారా మీకు? వాడు ఏది ఇస్తే దాన్ని తీసుకొని పోతారా? ఏమంటారు? వాడు ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటి? విచ్ మొబైల్ కదండి, అంతే కదా. సో ఐ వాంట్ యాన్ సామ్సంగ్ మొబైల్. నౌ టెల్ మీ, సామ్సంగ్ ఈజ్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్? సామ్సంగ్ ఈజ్ ఆబ్జెక్ట్ because Samsung phone having an state, identity, behavior. ఇప్పుడు నేను 4 ఫోన్లు ఒక దగ్గర పెట్టానంటే మీరు స్టేట్ సామ్సంగ్ ఫోన్ ఐడెంటిఫై చేస్తారా లేదా? ఎందుకు? దెర్ ఈజ్ అన్ ఐడెంటిఫికేషన్. దానికి ఐడెంటిఫికేషన్ ఉంటది కదా. మీరు దాని పేరు తెలియదు, వాడు ఇదేనా అని చూపించండి, కాదన్నారు ఇదే అని, అవును ఇదే అంటారు కదా. ఎలా? యు ఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ వన్. నౌ టెల్ మీ, ఇప్పుడు చెప్పండి, మరి మొబైల్ అనేది క్లాసా ఆబ్జెక్టా? క్లాస్. మొబైల్ అనేది క్లాస్, సామ్సంగ్ అనేది, ఒప్పో అనేది, ఎంఐ అనేది, ఐఫోన్ అనేది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్? క్లాస్. నౌ టెల్ మీ, వాట్ ఆర్ ద కామన్ ఫీచర్స్ ఆఫ్ మొబైల్ క్లాస్? మరి మొబైల్ క్లాస్ కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఉంటే ఉండవా? నౌ టెల్ మీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ కామన్ ఫీచర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్? నార్మల్ గా అసలు మీరు కాదు, నార్మల్ గా మొబైల్ ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు? మనం డిఫరెంట్ యూజ్ చేస్తాం. అసలు మొబైల్ ఎందుకు యూజ్ చేస్తారు? కమ్యూనికేషన్ పర్పస్. అసలు మొబైల్ ఫోన్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు సార్ అంటే కమ్యూనికేషన్ పర్పస్. ఎలా కమ్యూనికేట్ చేస్తామండి? త్రూ కాల్స్ అవైలబుల్ లేనప్పుడు. ఈ రెండే కదా, ఇంకేమైనా ఉంటాయా కామన్ ఫీచర్స్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర సామ్సంగ్ డబ్బా ఫోన్ ఉందండి, తెలుసు కదా, కీప్యాడ్ ఫోన్. ఆ ఫోన్ లో నేను 2 పనులు చేస్తాను. ఏం చేస్తాను? ఒకటి, ఇంకోటి ఇంకేం చేస్తా? దాంట్లో ఏం చేయలేదు. చేయాలంటే ఫోన్ చేసుకోవచ్చు, లేకపోతే మెసేజ్ పంపితే మెసేజ్ చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సామ్సంగ్ కీప్యాడ్ ఫోన్ ని నేను మొబైల్ అనొచ్చా లేదా? అనొచ్చా లేదా? ఇప్పుడు చూడండి, ఈ ఐఫోన్ లో నాకు కాల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, కెమెరా ఉంది, వీడియో ప్లేయర్ ఉంది, ఆడియో ప్లేయర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి ఈ ఐఫోన్ ని మొబైల్ అంటారా లేదా? ఎలా అంటారు? ఇందులోనే ఓన్లీ కాల్స్ మెసేజెస్ ఉన్నాయి, మరి ఇందులో కెమెరా ఆడియో వీడియో ఉన్నాయి కదా. మరి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, మరి రెండింటిని మొబైల్ అని ఎలా అంటారు? అర్థమైందండి. ఇప్పుడు ఇందులో 2 ఫీచర్స్ ఉన్నాయి, ఒకటి కాల్స్, ఇంకోటి. ఇప్పుడు ఇందులో మనకి ఫోటో తీలేస్తారా, వీడియో చూడలేస్తారా? మరి ఆ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ మస్ట్ ఫాలో ద ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు ఈ ఐఫోన్ లో నుంచి మీరు కాల్స్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా లేదా? మెసేజ్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా? ఇవి 2 ఏ ఫీచర్స్ అండి? క్లాస్ ఫీచర్స్. ఇప్పుడు ఈ ఫోన్ నుంచి కూడా కాల్స్ మెసేజ్ పాసిబుల్ అవుతుంది కదా. ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవుతుందో ఆ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. మరి వాట్ అబౌట్ దీస్ ఆర్ అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ యొక్క ఫీచర్స్. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్లాస్ ని ఫాలో అవుతూ ఆబ్జెక్ట్ కి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ కెమెరా, వీడియో, ఆడియో ఇవన్నీ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫీచర్స్. ఆబ్జెక్ట్ కి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండొచ్చు అండి. ఇప్పుడు నౌ టెల్ మీ, ఇందులో కెమెరా ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది, దీంతో కాల్స్ చేసుకోలేవు, దీంతో మొబైల్ మెసేజ్ చేయలేవు. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు మొబైల్ క్లాస్? మొబైల్ అంటారా దీన్ని? ఏమంటారు మీరు? కెమెరా ఉంది, వీడియో, ఆడియో ఉంది, మరి దాన్ని ఏమనాలి మనం? కెమెరాను, వీడియో ప్లేయర్ అన్నారు. మరి మొబైల్ అంటారా? ఎందుకనరు? ఎందుకంటే అది క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో కెమెరా, వీడియో, ఆడియో ఉందంటే ఇది ఆబ్జెక్ట్ అవునా కాదా? మరి ఆబ్జెక్ట్ ఉంటే కంపల్సరీగా క్లాస్ ఉండాలి కదా. ఏ క్లాస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా. కెమెరా ఈజ్ ఎన్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్? కెమెరా అనేది క్లాసా ఆబ్జెక్టా? క్లాస్. సోనీ కెమెరా. ఇంకా కెమెరా అనేది క్లాస్. ఈ కెమెరా యొక్క ఫీచర్స్ ఏంటి? ఇందులో ఏం చేయొచ్చు చెప్పండి? కెమెరాతో మీరు ఏం చేస్తారండి? ఇమేజెస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు. ఇప్పుడు ఇందులో ఇమేజెస్, వీడియోస్ ఉన్నాయి కదా, ఇట్ బిలాంగ్స్ టు కెమెరా క్లాస్. ఎందుకు దీన్ని మరి మొబైల్ క్లాస్ అనట్లేదు? మొబైల్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవ్వట్లేదు కదా. అర్థమైందండి? ఏ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఫాలోస్ ద
క్లాస్ కామన్ ఫీచర్స్, దట్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ క్లాస్. దాని తర్వాత ఆబ్జెక్ట్ కి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండొచ్చు. ఓకే అండి, దాని తర్వాత ఆబ్జెక్ట్ కి ఎన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయినా ఉండొచ్చు, బట్ దాంతో మాత్రం ఇప్పుడు చెప్పండి, ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు, కీప్యాడ్ ఫోన్ 1,500 పెట్టుకున్నారు. ఓకేనా, ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు, కీప్యాడ్ ఫోన్ 1,500 పెట్టుకున్నారు, ఫోన్ చేశారు. అవతలలో ఏదైనా హలో అంటారా, 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఇంకేమైనా అంటారా? ఏదైనా సేమే కదా. ఇప్పుడు మీరు ఒక కాల్ చేశారండి, ఏ ఫోన్ లో చేసినా సేమ్ కాల్ కదా. అంటే 1,00,000 రూపాయల మెసేజ్ లో హాయ్ అని పంపిస్తే వేరేలాగా పోతుందా, బాయ్ అని పోతుందా? అందుకంటే ఇవి రెండు ఏంటండి, క్లాస్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,500 ఫోన్ లో కూడా కెమెరా ఉంది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోన్ లో తీసిన ఫోటో ఈ ఫోన్ లో తీసిన ఫోటో సేమ్ వస్తాయా? ఇందులోనేమో హెచ్డి క్వాలిటీ వస్తుంది, ఇందులోనేమో నార్మల్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే ఇవి ఆబ్జెక్ట్ ఫీచర్స్. ఆబ్జెక్ట్ ఫీచర్స్ సేమ్ ఉండాలని రూల్ లేదు. ఆబ్జెక్ట్ ఫీచర్స్ సేమ్ ఉండాలని, క్లాస్ ఫీచర్స్ సేమ్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ క్లాస్ ఫీచర్స్ ఫాలో అవుతూ అది ఎన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ ఇంట్రొడ్యూస్ చేయాలని, నార్మల్ గా మొబైల్స్ కి ఎవరు పర్మిషన్స్ ఇస్తారు తెలుసా? సిమ్స్ కి ట్రాయ్ అంటారు తెలుసా? టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సంథింగ్ ట్రాయ్ అంటారు. నువ్వు ఒక పర్మిషన్ పోయిన వాడి దగ్గరికి, వాడు చెప్పే ఫస్ట్ పని ఏంటి, నువ్వు చేసిన డివైస్ లో ఏం చేయాలి, కాల్స్ చేయాలి, మెసేజ్ చేయాలి, అప్పుడే కదా దాని ఫోన్ అనేది. దాని తర్వాత నువ్వు కెమెరా పెట్టుకుంటావు, 1,00,000 పెట్టుకుంటావు, 2,00,000 పెట్టుకుంటావు, నీ ఇష్టం. ఓకే అండి, ఇప్పుడు నెట్వర్క్ ఉందండి, వోడాఫోన్ ఉంది, ఐడియా ఉంది, లేకపోతే జియో ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ కామన్, ఇవన్నీ ఏంటండి, వోడా, ఐడియా, జియో, ఇవి క్లాస్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఇవ్వండి. ఇప్పుడు జియో ఉంది, జియో అనేది ఆబ్జెక్ట్. జియో ఎవరిని ఫాలో అవుతుంది, ఈ ట్రాయ్ ని ఫాలో అవుతుంది. ట్రాయ్ అనేది క్లాస్. ఇప్పుడు ఈ ట్రాయ్ కామన్ ఫీచర్స్ ఏంటి బాబు, నువ్వు నెట్వర్క్ తీసుకుంటే కాల్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మెసేజ్ ప్రొవైడ్ చేయాలి, ఈ మధ్య రీసెంట్ గా ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రతి నెట్వర్క్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, జియో ఉంది, నెక్స్ట్ ఎయిర్టెల్ ఉంది. వీళ్ళు రెండిట్లో రీఛార్జెస్ ఒకటే కాస్ట్ ఉంటాయా? ఉంటుందా? మరి రెండు జియో నుంచి ఫోన్ చేసినా వాడికే ఫోన్ పోతుంది కదా, ఎయిర్టెల్ నుంచి ఎత్తి వేరే ఎవరికైనా పోతుందా? అవతల చేస్తే అలో అంటారు కదా ఏదైనా. మరి రేట్లు ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి? ఈ ట్రాయ్ అనేవాడు నువ్వు కాల్స్ చేయమని చెప్తారు అంతే, నువ్వు ఇంత రేటుకి చేయని ఎవరు చెప్పరు. నువ్వు ఒకవేళ ఎక్కువ రేటుకి పెడుతుంటే నువ్వే కస్టమర్స్ లాస్ అవుతావు, అంతే కదా. నువ్వు ఎంత పాసిబుల్ ఉంటే అంత ఉంటే కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు ఈ దగ్గర 50 రూపాయలు ఉంది, నువ్వు 100 రూపాయలు పెట్టినావు, నీది ఎవరు తీసుకుంటారా? అంటే నువ్వు 100 రూపాయలు ఎందుకు పెట్టినా జస్టిఫై చేసి తీసుకుంటారు. ఇప్పుడు చైనా ఫోన్ ఉందండి 10,000, ఐఫోన్ ఉంది 1,00,000 రూపాయలు. మరి ఇప్పుడు ఎవరు ఐఫోన్ కొనట్లేదా? ఎందుకు? దీని ఫీచర్స్ దీనికి కాబట్టి దీని ఫీచర్స్ దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలి. అదేనా, నువ్వు ఎందుకు తక్కువ ఇస్తున్నావు, నేను ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను జస్టిఫై చేసుకుంటే కస్టమర్ సాటిస్ఫై అయితే యూజ్ చేసుకుంటాం. సేమ్ ఉన్నప్పుడు అక్కడ 5 రూపీస్ ఇక్కడ 10 రూపీస్ ఉన్నప్పుడు మనం పోతామండి, పోము. డిఫరెన్స్ ఉంటే పోదు. అర్థమైందా? సో ఇప్పుడు ఏమర్థమైంది ఫైనల్ గా, వాట్ ఈజ్ ఎన్ క్లాస్, వాట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? అన్లైన్ స్టూడెంట్స్, ఎనీ డౌట్? యాక్చువల్లీ ద జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ క్లాస్ ఓన్లీ అండి. జావా ప్రోగ్రామ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? క్లాస్. క్లాస్ ఈజ్ ఎన్ యూజర్ డిఫైన్డ్. సో లిజన్, ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొన్ని కామన్ పాయింట్స్ చెప్తండి. జావా ఈజ్ ఎన్, we have two things and one is an predefined and the second one is user defined. Predefined అంటే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డెవలప్ చేసి ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకోవాలి, చేంజెస్ చేయటం పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ అంటారు, ఇంటీజర్ డేటా టైప్ కి ఇంట్ అనేది కీవర్డ్, ఇది ప్రీడిఫైన్డ్. సార్ నేను INTE రాయొచ్చా సార్ అంటే నో, because that is a predefined. For example, for ఉంది,
ఫర్ అనేది లూప్ కీవర్డ్. సార్ నేను ఫర్ ని FORR రాయొచ్చా? నో, బికాస్ దట్ ఈస్ ఎన్ ప్రీడిఫైన్డ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ వీ హ్యావ్ ఎన్ యూజర్ డిఫైన్డ్ థింగ్. క్లాస్ నేమ్ ఉంది, క్లాస్ నేమ్ ఉంది, క్లాస్ నేమ్ యూజర్ డిఫైన్. ఐఎమ్ రైటింగ్ అడిషన్. సార్ నేను యాడ్ అని రాయొచ్చా? రాసుకోవచ్చు. సార్ నేను సమ్ అని రాయొచ్చా? రాయొచ్చా రాయద్దా? రాయొచ్చు. సార్ నేను యాడ్ టు అని రాయొచ్చా? ఎందుకంటే ఇవి యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ లో మనం యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకు కావాల్సినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రీ డిఫైన్డ్ లో దెర్ ఈస్ నో ఆప్షన్, బికాస్ దేస్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. The author of the Java is James Gosling. James Gosling already their team develops some of the things, syntaxes. As a user, you can use it only. You don't have any option to modify or change. నీకు ఇప్పుడు ఈ ఇంటిని మాడిఫై చేసే ఆప్షన్ ఉండదు. యూజర్ డిఫైన్డ్ ని మాడిఫై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ జావా ఈజ్ ఎన్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. తెలుసా కేస్ సెన్సిటివ్ అంటే? దే ఆర్ ఐడెంటిఫైయింగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్ కి స్మాల్ లెటర్ కి మధ్య డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేస్తారు. నౌ టెల్ మీ, దీస్ బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? సేమ్ ఆర్ డిఫరెంట్? డిఫరెంట్. ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కదండి. ఏ కాదు అది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ప్రొనౌన్స్ ఇట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. For example, now tell me, here int lo capital letters or small letters are? For example, sir, can I write int ante yes or no? No, because Java is an case sensitive programming language. It is identifying difference between capital letter and small. Capital letter ki small letter ki madhya differences ni em chestandi, identify chestandi. So that's why don't use any. ఎక్కడైతే క్యాపిటల్ ఉందో అక్కడ క్యాపిటల్ యూజ్ చేసుకోవాలి, ఎక్కడైతే స్మాల్ ఉందో అక్కడ స్మాల్ యూజ్ చేసుకోవాలి. క్యాపిటల్ ప్లేస్ లో స్మాల్ రాసినా, స్మాల్ ప్లేస్ లో క్యాపిటల్ రాసినా ఎర్రర్ వస్తుంది. ఎందుకు సార్ అంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే అండి. సో జావా మాక్సిమం వర్కింగ్ బేస్డ్ అపాన్ ద సింటాక్స్. సింటాక్స్ అంటే ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవటానికి కొన్ని ఆల్రెడీ డెవలప్ చేసిన స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ ని ఫాలో అవుతూనే నువ్వు ప్రోగ్రామ్స్ రాయాలి. ఇప్పుడు మీరు నేర్చుకునేది కూడా ఆ సింటాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్ ని క్రియేట్ చేయాలి. సార్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్లాస్? క్లాస్ విత్ క్లాస్ నేమ్. వాట్ ఈస్ ద సింటాక్స్ అండి? క్లాస్. క్లాస్ ఈజ్ ఎన్ కీవర్డ్ ఆర్ క్లాస్ ఈజ్ ఎన్ ప్రీ డిఫైన్డ్ వర్డ్. మరి ప్రీ డిఫైన్డ్ అంటే మోడిఫికేషన్ చేయొచ్చా అంటే సేమ్ ఎలా రాయాలి? క్లాస్. సార్ నేను ఒక ఎస్ తీసేసేనా? ఎర్రర్. సార్ నేను ఇక్కడ సి ప్లేస్ లో క్యాపిటల్ సి రాయనా? ఎర్రర్, బికాస్ ఇట్ ఈస్ ఎన్ ప్రీ డిఫైన్డ్. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఈజ్ యూజర్ డిఫైన్డ్. సార్ కెన్ ఐ రైట్ మై నేమ్? ఎస్. సార్ కెన్ ఐ రైట్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్? ఎస్, because it is an user defined. But remember it, when you are going with an user defined, you must follow the rules. నువ్వు ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ కి వెళ్తున్నావో ప్రీ డిఫైన్డ్ లో దేర్ ఇస్ నో ఆప్షన్. మీకు ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఉన్నట్టు యూజ్ చేసుకోవడం ఒకటే ఆప్షన్. బట్ యూజర్ డిఫైన్డ్ లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆప్షన్స్ ఫాలో అవుతున్నప్పుడు యూ మస్ట్ ఫాలో ద రూల్స్. యూ మస్ట్ ఫాలో ద రూల్స్. సో ఆ రూల్స్ ని మనం సింటాక్స్, ఆ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ని, ఆ రూల్స్ ని సింటాక్స్. సో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఒక సింటాక్స్ ఉండాలి. ఆ సింటాక్స్ ని బేస్ చేసుకునే రాస్తాం. ఆ సింటాక్సెస్ నేర్చుకోవటం ఇప్పుడు మీరు నేర్చుకునేది. మీరు ప్రోగ్రామ్స్ నేర్చుకోరు, సింటాక్స్ నేర్చుకుంటారు. ఆ సింటాక్స్ లో ఆ స్టేట్మెంట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలని నేర్చుకుంటారు. ఓకేనా? క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ ఎగ్జిస్టెన్స్. క్లాస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. క్లాస్ లో ఏముంటాయండి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ క్లాస్. ఇలా చెప్పినాం కదా, మొబైల్ అనే క్లాస్ లో సామ్సంగ్, ఒప్పో, రియల్మీ, ఐఫోన్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇందుకే దీని క్లాస్ అంటారు. క్లాస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. క్లాస్ ఉండి ఆబ్జెక్ట్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం క్లాస్ కంపల్సరీగా ఉండాలి. స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ లేదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. క్లాస్ ఉంది, స్టూడెంట్స్ లేదు, నో ఇష్యూ. ఓకే అండి. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్
methods. A document in which features and functions are defined is known as class. ఒక క్లాస్ లో ఇప్పుడు ఇది జావా క్లాస్ అండి. ఇందులో ఏముంటది చూడండి, ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడంతా ఏం చెప్తామండి మీకు జావా క్లాస్ లో? మీరు జావా ఎలా నేర్చుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దాని గురించి చెప్తాం. కంప్లీట్ జావాని. మరి ఇంకా పైథాన్ ఎందుకు చెప్పాము? ఇట్ ఈస్ నాట్ ఎన్ పైథాన్ క్లాస్. అర్థమైందా? సో మనం ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ ఫీచర్స్ ని ఆబ్జెక్ట్స్ చెప్తాం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ ఆబ్జెక్ట్స్ అండి. ఈ క్లాస్ ఇప్పుడు క్లాస్ పేరేంటి? జావా. ఆబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, స్టూడెంట్స్. ఆబ్జెక్ట్స్ ఆర్ ఫిజికల్ ఎంటిటీస్. ఓకేనా? క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఆల్వేస్ రైట్ ఇన్ లోయర్ కేస్. Class follows with class name and no semicolon and follows with body open and close brace. Class with class name. Next program రాసినప్పుడు syntax చెప్తాను. A thing which is having identity, state, behavior known as object. ఏదైతే థింగ్ కి ఒక ఐడెంటిటీ ఉంటుందో, ఒక స్టేట్ ఉంటుందో, ఒక బిహేవియర్ ఉంటుందో దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్. నార్మల్ గా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు బండి సౌండ్ విని మా డాడీ వచ్చింది అంటారు. అవునా? వాడు చూడడు, ఇంట్లో ఎక్కడో ఉంటాడు, బండి సౌండ్ వస్తుంది, ఇది మా బండి అంటారు. విలేజ్ లో ఎక్కువ ఫేస్ చేస్తుండు, వాళ్ళ ట్రాక్టర్ మా ట్రాక్టరే వస్తుంది అంటాడు. ఎలా? దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటది. ఓకేనా? వేరే బండి ఇది మా బండి కాదులే అంటారు, వాళ్ళు చూడరు. ఇంకా అంటే అది ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకే అండి. దానికి ఒక స్టేట్ ఉంటుంది, దానికి ఒక బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్, సౌండ్ అనేది బిహేవియర్ అండి. చూడవసరం లేదు, వింటే సరిపోతుంది. ఐడెంటిటీ చూస్తే సరిపోద్ది. స్టేట్ అది ఎలా పనిచేస్తుందో దానికి వాళ్ళకి ఐడియా వస్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టాన్స్ అంటే అందులో ఒక పార్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఈజ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఇన్హెరిట్స్ ద ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా క్లాస్ యొక్క ఫీచర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇన్హెరిట్ చేసుకుంటుంది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ టూ మెయిన్ యాక్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో టూ పిల్లర్స్, ఒకటేమో క్లాస్, ఇంకోటేమో ఆబ్జెక్ట్స్. రిప్రజెంట్ ద డేటా వాల్యూ, బిహేవియర్, ఐడెంటిటీ, స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యూమన్. హ్యూమన్ ఇస్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్? క్లాసే కదా. నువ్వు హ్యూమన్ బీయింగ్, నేను హ్యూమన్, అందరూ హ్యూమన్స్. బట్ దేర్ ఈజ్ ఎన్ మెన్ అండ్ ఉమెన్. ఫ్రూట్ క్లాస్, యాపిల్, బనానా, మ్యాంగో. మొబైల్ ఫోన్ క్లాస్, ఐఫోన్, శాంసంగ్, ఓప్పో. ఫుడ్ పిజ్జా, బర్గర్. ఫుడ్ తింటాను. ఓకే, ఏం ఫుడ్ తింటాను? వెజ్ తింటాను, నాన్ వెజ్ తింటాను. వెజ్ లో మళ్ళీ ఏం తింటాను? లంచ్ చేశా. లంచ్ అనేది క్లాస్, అందులో ఏం తిన్నాం అనేది ఆబ్జెక్ట్. ఓకే అండి. లంచ్ ప్రిపేర్ చేసా, ఏం ప్రిపేర్ చేసినావు? పప్పు చేసా, అన్న. ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే మనం లంచ్ తినలేమండి. లంచ్ చేసా అంటే లంచ్ తెచ్చుకొని తింటావా? అందులో ఉండే ఆబ్జెక్ట్స్ తింటు. రైస్ తినొచ్చు, కర్రీ తినొచ్చు, అవి తింటాం. అంతే కదా. లంచ్ చేసినావు అంటే లంచ్ తింటావా? లంచ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్టేట్, వాట్ ఈస్ ద ఐడెంటిటీ, వాట్ ఈస్ ద టేస్ట్? ఏముండదు. కానీ మనం దేంతో కాల్ చేస్తాం? లంచ్ అంటాం. క్లాస్ తోటే కాల్ చేస్తామండి, ఆబ్జెక్ట్ తోటి కాల్ చేయం. ఇప్పుడు దీన్ని ఎప్పుడు పిలిచినా మీరు ఏమని పిలుస్తారు? జావా క్లాస్ అంటారు. అంతే కదా, జావా క్లాస్. అంతేగాని మణికంఠ క్లాసు, ఇంకో అవంశీ క్లాసు, లిఖిత క్లాస్ అంటామా? ఎందుకను? దాన్ని క్లాస్ నేమ్ తోటి కాల్ చేస్తాం. నేను లంచ్కి పోతున్నా అంటాం, అంతేగాని నేను అన్నం తింటానికి పోతున్నా, పప్పు తింటానికి పోతున్నా, పెరుగు తింటానికి పోతున్నా అంటామా? అంటే ఆ ఆబ్జెక్ట్స్ అన్ని బిలాంగ్స్ టు దట్ క్లాస్. వాటన్నిటిని కంబైన్ చేస్తేనే అందులో ఉన్న క్లాస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. బైక్ అంటామండి. బైక్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్? క్లాస్. బైక్ అంటే ఏంటి? హ్యాండిల్ ఉంటుంది, గేర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సీటు. కంప్లీట్ చేసి ఏమంటాం మనం? బైక్ అంటాం. అంతేగాని ఒక్కొక్కటి కాల్ చేస్తున్నాం సపరేట్ గా. అంటే ఆబ్జెక్ట్ లో ఉన్న పార్ట్స్ అన్నిటిని, ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపే క్లాస్ అంట. అందుకే దాన్ని క్లాస్ అంట. కాల్ చేసేటప్పుడు క్లాసు, యూజ్ చేసుకునేటప్పుడు ఆబ్జెక్ట్. యూజ్ చేసుకునేటప్పుడు క్లాస్ ఎప్పుడు కూడా ఫిజికల్ ఉండదు కదా. అందుకే ఎంత చెప్పేది, లంచ్ తింటారా మీరు? డాడీకి పోతున్నాం అంటే ఏంటి? లంచ్ టైం అంది, లంచ్కి పోతున్నా అంటారు. మరి లంచ్కి పోతున్నా అంటే లంచ్ని తింటావా? లంచ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ తింటాం. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ ఫిజికల్ కదండి.
ఆబ్జెక్ట్స్ ఫిజికల్ కదా. మూత ఓపెన్ చేస్తారు, ఇంటికి పోతారు, మూత ఓపెన్ చేస్తారు, చూడంలోనే మీకు అది ఏ కర్రీ అనేది అర్థమవుతుంది కదా. ఎందుకు? there is an identity, there is an state, there is an behavior. ఇంట్లో బాగా డోర్ దిగగానే స్మెల్ వచ్చింది, బిహేవియర్. ఓకేనా? అది దేని బిహేవియర్? ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్. ఓకేనా? ఫుడ్, ఇవన్నీ క్లాసెస్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇంకొంచెం ఇన్ డెప్త్ గా క్లాస్ ఆబ్జెక్ట్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసి ఆ క్లాస్ ని ఎలా డిక్లేర్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్?